చాణక్యం అమాయకమిర్కించం. కాట్పాడి జంక్షన్. కాట్పాడి నాగరాజ్ కాట్. సరిపోయారు ఇద్దరును. ఏగంతా నీ వల్లనేరా. నా వల్లే ప్రాబ్లం అవుతుంది రా, వెళ్ళిపోతారా ఇటుకొచ్చి. అయినా కానీ నిరుత్సాహపడకుండా సార్ ఏంటి సార్ అది? అయినా కానీ నిరుత్సాహపడకుండా మొత్తానికైతే కాట్పాడి జంక్షన్ కి వచ్చేసాం. ఇంకొకసారి ఇట్లాంటి వీక్లీ స్పెషల్ ట్రైన్స్ అయితే నేను అస్సలు ఎక్కను. ఇది ఇంత లేట్ చేస్తా అని తెలుసుంటే మేము కూడా ఈ ట్రైన్ కి టికెట్స్ బుక్ చేయకపోతుండే. సో ఇక్కడ నుండి అయితే మనం ఆటోలో నియర్ బై కాట్పాడి బస్ స్టాండ్ కి వెళ్తున్నాం. మీకు సజెషన్ ఏంటి అంటే, మీరు కాట్పాడి స్టేషన్ నుండి బయటకు వచ్చిన వెంటనే ఆటో మాట్లాడుకోకండి. కొంచెం ముందుకు వెళ్తే మెయిన్ రోడ్ వస్తుంది, అక్కడ నుండి ఆటో మాట్లాడుకుంటే బెటర్. అండ్ రైల్వే స్టేషన్ నుండి కాట్పాడి బస్ స్టాండ్ కి ఒక 2 కిలోమీటర్స్ దాకా ఉంటది. ఇక ఫైనల్లీ మనం బస్ స్టాండ్ కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుండి మనం బస్ లో అరుణాచలం వెళ్ళాలి. అదంతా వీడియో తీయలేదు, ఎందుకంటే నాకు అస్సలు ఓపిక లేకుండే. అరుణాచలం కి రీచ్ అయ్యేసరికి మార్నింగ్ 4 ఏమో అయింది. ఇక అక్కడే టెంపుల్ కి దగ్గరలో రూమ్ తీసుకున్నాం. అందరం ఫ్రెష్ అప్ అయి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేసరికి 5:30 అయింది. ఇక్కడ దాకా అయిన జర్నీలో ఎవరికి సరిగ్గా నిద్రలేదు. ట్రైన్ లేట్ అవ్వడం వల్ల మేము ప్లాన్ చేసుకున్న షెడ్యూల్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. ఇక ఏమైతే అది అయిందని గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం. నాకైతే అస్సలు ఓపిక లేకుండే. గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయింది. ఎక్కడో కొడుతుంది సీనా. దేవునికి అనుకో. 14 కిలోమీటర్లు విజయవంతంగా పూర్తి కావాలని కోరుకుంటున్నాం. ఇలాంటి ఇప్పుడు ఇట్లున్నాం. పద్నాలుగు కిలోమీటర్లు చాలా సక్సెస్ఫుల్ గా హ్యాపీగా అలసట లేకుండా కొడతావాలని చెప్పి దేవుని కోరుకుంటున్నాం. సాహసం అనే చెప్పాలి. అండ్ ఇక్కడ ఉన్న ఏ టెంపుల్ ని కూడా సరిగ్గా వీడియో తీసే ఛాన్స్ ఉండదు. ప్రతి టెంపుల్ దగ్గర మీకు నో ఫోటోస్ అండ్ వీడియోస్ అనే బోర్డు ఉంటది. సో గిరి ప్రదక్షిణలో నేను కొన్ని టెంపుల్స్ మాత్రమే క్యాప్చర్ చేసిన. ఇక్కడ నుండి చాలా జనాలు ఉన్నారు. అరుణాచల శివాయ నమః. అష్టలింగం. అష్టలింగం ఇందిరలింగం. ఇందిరలింగం. దీని పేరు ఇందిరలింగం అంట. దక్షిణ గోపురం. సో మనం ఇక్కడ చూడొచ్చు, మనం ఇంద్రలింగం దాటాం. ఇంద్రలింగం నుండి ఇప్పుడు ఎంత తిరిగి మళ్ళీ మెయిన్ పాయింట్. సో లెట్స్ వాక్. అగ్నిలింగం. సో ఫస్ట్ మనం చూసింది ఇంద్రలింగం, ఇది వచ్చేసి అగ్నిలింగం. చూడొచ్చు అగ్నిలింగం. శ్రీరమణ. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి. ఇక్కడ ఎన్విరాన్మెంట్ అయితే చాలా బాగుంది, పీస్ఫుల్గా. అమ్మాయి ఏం టార్చర్. సారీ. నైరుతి లింగం. అబ్బా మగా ముందే వచ్చినారు. ఇక్కడ
సో ఫ్రెండ్స్, మొత్తానికైతే మనం గిరి ప్రదర్శన కంప్లీట్ చేసుకొని ఇంకా జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. 14 కిలోమీటర్స్, లిటరల్లీ 14 కిలోమీటర్స్. 14 కిలోమీటర్స్ నడిచాం. ఎండ రాకముందే చేద్దాం అనుకున్నాం, బట్ వచ్చేసింది. ఏం చేయలేము, ఇంకా మొత్తం డ్యామేజ్ అయిపోయినా కాళ్ళు ఇంకేం లేదు. ఏదో ఇట్లా పైనకి ఇలా ఉన్నాం కానీ యాక్టింగ్ చేస్తున్నాం కానీ లోపల చాలా చాలా ఘోరంగా ఉంది. మండుతున్నట్టుంది. చూపడుతాను లాంగ్ వీడియోకి. మొత్తానికైతే గిరి ప్రదక్షిణ తర్వాత టెంపుల్కి చేరుకోవడం జరిగింది. ఇక ఫైనల్ గా 14 కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయింది. బాడీకి అసలు రెస్ట్ లేదు కాబట్టి నాకైతే కొంచెం కష్టంగానే ఉండే. మాకు టైం సెట్ అవ్వలే కాబట్టి అరౌండ్ 5:30కి స్టార్ట్ చేసాం. బట్ నేను మీకు ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటి అంటే ఎంత వీలైతే అంత పొద్దున గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయండి. ఇక ఫైనల్లీ టెంపుల్ దగ్గరకు వచ్చేసాం. మాకు ఇక్కడ 2 ఆప్షన్స్ ఉండే. ఒకటి 50 రూపీస్ దర్శనం అండ్ ఇంకొకటి ధర్మ దర్శనం, అంటే ఫ్రీ దర్శనం. 50 రూపీసే కాబట్టి అందరూ దానికే వెళ్తారు అనుకొని మొత్తం అనలైజ్ చేసి లాస్ట్ కి ధర్మ దర్శనమే చూస్ చేసుకున్నాం. బట్ ఆ తర్వాతే తెలిసింది అందరూ మాలాగే అనుకుని ధర్మ దర్శనానికి వచ్చారు. ఇక అలా చాలా క్రౌడ్ అయిపోయింది. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇదా ఇదేనా అది? ఇక అయిపోయిందిరా మా పని అనుకున్నాం కానీ అంత లేట్ ఏం అవ్వలేదు. ఒక 4 అవర్స్ లో దర్శనం అయిపోయింది. ఇక అలా కాసేపు గుడిలో కూర్చొని ప్రసాదం తినేసి రూమ్ కి వెళ్ళిపోయాం.